విశ్వం ఊహించిన దానికన్నా అసాధారణ వేగంతో విస్తరిస్తోందని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో స్థిరపడిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ డేటా ధృవీకరించింది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ 2 ఏళ్ల పాటు ఇచ్చిన డేటా గతంలో హబుల్ రోదసీ టెలిస్కోప్ ఇచ్చిన డేటాతో సరిపోలుతోంది. విశ్వం విస్తరించే రేటు దాదాపు 8% వేగంగా ఉందని గతంలో హబుల్ పేర్కొంది. 100 కోట్ల సంవత్సర కాలంలో కాస్మోస్ కాంతి కిరణాల్లో తొలినాటి పరిస్థితులు, తదనంతర కాలంలో పరిణామ క్రమం గురించి ఎప్పటికప్పుడు సమాచారం పంపించే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కు మైక్రో మెటియోరాయిడ్స్ తాకిడి వల్ల ముప్పు ఏర్పడనుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉల్కాపాతంలో గత మే నెలలో అత్యంత భారీ, అత్యంత శక్తివంతమైనటువంటి టెలిస్కోప్ జేమ్స్ వెబ్ కు శాశ్వత నష్టం జరిగింది. అనేక గ్రహ శకలాలు ఢీకొనడం వల్ల ఈ అవాంఛనీయ పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ టెలిస్కోప్ పంపించిన తొలి చిత్రాలు ప్రపంచాన్ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి మైక్రో మెటియోరాయిడ్స్ వల్ల ప్రమాదం పొంచి ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొనడంతో కలవరం స్టార్ట్ అయింది. సూక్ష్మమైన ఉల్కలు ఢీకొనడం వల్ల దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. ఇది అనిశ్చితికి అతి పెద్ద కారణం. దీనివల్ల ప్రధాన దర్పణం పనితనం నెమ్మదిగా క్షీణిస్తోంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రధాన దర్పణాన్ని మే 22న 6 సూక్ష్మ ఉల్కలు ఢీకొట్టాయి. వీటిలో 6వ ఉల్క వల్ల జరిగిన నష్టం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. ప్రారంభంలో ఇది అంత పెద్ద నష్టం కాదని అంతా అనుకున్నారు. కానీ తాజా నివేదిక ప్రకారం ఇది అనుకున్న దానికన్నా ఎక్కువ తీవ్రత గల నష్టం అని తెలుస్తోంది. ఈ టెలిస్కోప్ ను ప్రారంభించినప్పుడు ఒక సూక్ష్మ ఉల్క వల్ల జరిగే నష్టాన్ని ఊహించారు. ఆ అంచనాకు మించి ఇప్పుడు నష్టం జరగడంతో మరింత పరిశోధన, మోడలింగ్ జరగాలని స్పష్టమవుతోందని తాజా నివేదిక వెల్లడించింది. అయితే ఈ నష్టం వల్ల ప్రైమరీ మిర్రర్ రెజల్యూషన్ దెబ్బతినలేదని, సూక్ష్మ ఉల్కలు ఢీకొనడం వల్ల మిర్రర్స్, సన్షీల్డ్ నెమ్మదిగా క్షీణిస్తాయని ఈ వెబ్ ను డిజైన్ చేసిన ఇంజనీర్లు భావిస్తున్నారని తెలిసింది. ఈ స్పేస్ టెలిస్కోపిక్ వండర్ ను నిర్మించడానికి $10 బిలియన్ ఖర్చయింది. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈసా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సిఎస్ఏ సహకారంతో నాసా నిర్మించింది. స్పేస్ టెలిస్కోప్ లో అత్యంత భారీ మిర్రర్స్ లో ఒకటి దీనిలో ఉంది. దీన్ని 2021 డిసెంబర్ 25న ప్రారంభించారు. ఇది ఫిబ్రవరి నుంచి భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్షలో ఉంది. సెకండ్ లాంగ్రేంజ్ పాయింట్ అనే ప్రాంతంలో ఉంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన తొలి చిత్రాల్లో ఒకదానిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జూలై 11న వైట్ హౌస్ లో ఆవిష్కరించారు. ఈ తొలి చిత్రం సైన్స్, టెక్నాలజీ, ఖగోళ శాస్త్రం, రోదేశీ పరిశోధనలకు, అమెరికాకు, అదేవిధంగా యావత్తు మానవాళికి ఓ చారిత్రక ఘట్టమని చెప్పారు. విశ్వ రహస్యాలను, భూమి లాంటి గ్రహాలను కనిపెట్టడానికి మానవుడు చేస్తోన్న ప్రయత్నాల్లో మైలురాయి లాంటి ఘట్టానికి తెరలేపిందని చెప్పాలి ఈ అంశం. గెలాక్సీతో పాటు మిల్కీవే మొత్తాన్ని క్షుణ్ణంగా చూడగల మెగా దర్శిని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇది టైమ్ మిషన్ కంటే ఏ మాత్రం తక్కువ కాదని సైంటిస్టులు అంటున్నారు. దీని ద్వారా లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. విశ్వం పుట్టుక గుట్టు రట్టు చేయగల జేడబ్ల్యూఎస్ టెలిస్కోప్ ను టైమ్ మిషన్ అని ఎందుకు అంటున్నారంటే, విశ్వాంతరాల్లో ఒక గ్రహానికి మరొక గ్రహానికి మధ్య దూరం కారణంగా అక్కడి నుంచి కాంతి ప్రయాణించడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అందుకే అప్పుడెప్పుడో జరిగిన సంఘటనల తాలూకు కాంతి ఇప్పుడు భూమికి చేరుతుంది. దాన్నే జేమ్స్ వెబ్ మనకు పూర్తి వివరాలతో అందిస్తోంది. విశ్వంలో ఏర్పడిన కొన్ని తొలి గెలాక్సీలను కనుగొనడానికి, అది ఎలా ఉనికిలోకి వచ్చాయో అర్థం చేసుకోవడానికి ఖగోళ శాస్త్రవేత్తలకు దోహదం చేస్తోంది. ఇది పాలపుంతతో సహా ఇతర గెలాక్సీల పుట్టుక గురించి మరిన్ని వివరాల్ని తెలియజేస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను పలు దేశాల్లో వేలాది మంది కలిసి తయారు చేశారు. ఇన్ఫ్రారెడ్ తరంగ దైర్ఘ్యాల వద్ద పనిచేసే జేడబ్ల్యూఎస్టి ప్రాథమిక అద్దాన్ని బంగారు పూతతో తయారు చేశారు. ఈ మిర్రర్ 6.5 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది గతంలోని హబుల్ టెలిస్కోప్ అద్దం కంటే కూడా చాలా పెద్దది. జేడబ్ల్యూఎస్టి మిర్రర్ చాలా పెద్ద ప్రాంతాలని పరిశీలించి ఎక్కువ సమాచారాన్ని సేకరించగలదు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన ఇన్ఫ్రారెడ్ పరిశీలన సామర్థ్యాలతో సుదూర గెలాక్సీల్లోని నక్షత్రాలను, అలాగే మన గెలాక్సీలోని ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల
వాతావరణాలను కూడా స్పష్టంగా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. అత్యంత సున్నితమైన పరిశీలనల్ని చేయగల సామర్థ్యమే దీని సొంతం అంటున్నారు శాస్త్రజ్ఞులు. జేడబ్ల్యూఎస్టీ ఏర్పాటు కాన్సెప్ట్ నుంచి ప్రయోగించిన నాటికి బడ్జెట్ ఓవర్ రన్, వాయిదా లాంటి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. మొదట అనుకున్న దానికంటే ఈ టెలిస్కోప్ దాని స్థానంలో చేరుకొని పనిచేసే వరకు అయిన ఖర్చు అంతకంతకు పెరిగిపోయింది. దాంతో ఈ టెలిస్కోప్ను 2007లో $500 మిలియన్ బడ్జెట్తో ప్రారంభించాలని చేసిన ప్లాన్ విఫలమైంది. మళ్ళీ మరో 10 ఏళ్ల కాలం తర్వాత డిసెంబర్ 2021లో ప్రయోగించడానికి నాసా సిద్ధమైంది. అయితే అప్పుడు దాని అంచనా వ్యయం దాదాపు $10 మిలియన్ పెరిగిపోయింది. జేడబ్ల్యూఎస్టీ రూపకల్పన, ఇంప్లిమెంటేషన్ దశల్లో అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. 2005లో ఒక భారీ రీడిజైన్ చేయాల్సి వచ్చింది. జేడబ్ల్యూఎస్టీ షెడ్యూల్ ప్రకారం ఫ్రెంచ్ గయానాలోని కౌరా అంతరిక్ష కేంద్రం నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియాన్ 5 రాకెట్ ద్వారా టెలిస్కోప్ను విజయవంతంగా ప్రయోగించారు. ఇక ఈ నేపథ్యంలో ఖగోళ శాస్త్రవేత్తలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ ఔత్సాహికులు ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. జేడబ్ల్యూఎస్టీ లాంచ్ అయిన ప్రదేశం టెలిస్కోప్ ఎల్లప్పుడూ సూర్యుడి నుంచి దూరంగా ఉండేలా చేస్తుంది. సూర్యుడికి దూరంగా ఉంటేనే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అల్ట్రా సెన్సిటివ్ పరిశీలనను చేయగలదు. జేడబ్ల్యూఎస్టీకి సమస్యలు వస్తే వ్యోమగాములు అక్కడి దాకా వెళ్లి మరమ్మతులు చేయలేరు. అందుకే జేడబ్ల్యూఎస్టీ ప్రయోగం విస్తరణ అనేది ఎటువంటి తప్పు చేయకుండా ప్రయోగించాల్సినటువంటి మోస్ట్ ఛాలెంజింగ్ అంతరిక్ష మిషన్లలో ఒక్కటిగా మిగిలిపోయింది. ప్రయోగించిన 6 నెలల తర్వాతే ఇది తనకు కేటాయించిన కక్షకు చేరుకొని పని ప్రారంభించింది. అసలైన స్థానానికి చేరుకున్న తర్వాతే సైన్స్ ఇన్స్ట్రుమెంట్లను ఆన్ చేయడం, టెస్టింగ్ చేయడం లాంటి సంక్లిష్టమైన పని ప్రారంభమైంది. దీని ద్వారా 13.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ నిర్మాణాన్ని అధ్యయనం చేయడం సాధ్యమవుతుంది. విశ్వం పుట్టుక సమయంలో ఎలా ఉంది, మొదటి నక్షత్రాలు కేవలం చీకటి నుంచి చీల్చుకుంటూ ఎలా ఉనికిలోకి వచ్చాయి, చిమ్మ చీకటిగా ఉండే విశ్వం కాంతితో ఎలా వెలిగిపోయింది లాంటి అంశాలను శాస్త్రవేత్తలకు తెలియజేయడంలో ఈ టెలిస్కోప్ ఒక టైం మిషన్ గా పనిచేస్తోంది. జేడబ్ల్యూఎస్టీ ఖగోళ దర్పణం కాలక్రమేణా మందమైన గెలాక్సీల పరిశీలన చేస్తోంది. దట్టమైన ధూళి, మేఘాల లోతుల్లోకి చూడగల ఈ టెలిస్కోప్ కొత్త నక్షత్రాలు, గ్రహాల వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుంటుంది. ఈ టెలిస్కోప్ మన సౌర వ్యవస్థలోని వస్తువుల వివరణాత్మక వీక్షణను అందించడంతో పాటు సూర్యుని చుట్టూ తిరిగేటువంటి నివాసయోగ్యమైనటువంటి ఎక్సో ప్లానెట్ల వాతావరణాన్ని అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది. జేడబ్ల్యూఎస్టీ విశ్వాంతరాలను తెలుసుకునేందుకు భూమిపైన మానవాళికి ఏకైక సాధనం. ఇది మనం ఎక్కడి నుంచి వచ్చామనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వబోతోంది. ఇక ఈ ప్రక్రియలో కొత్త తరం శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిస్తుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ అత్యద్భుత సాధనానికి కంటికి కనిపించనంతటి మినీ మెటీరాయిడ్స్ ద్వారా ప్రమాదం పొంచి ఉండటం నాసాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా విచారం నెలకొంది.